ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క అంశము కొరతలోనూ సమృద్ధిని సృష్టించే దేవుడు. లేక ఇలా చెప్పుకుందాం, కొద్ది దాంట్లో నుంచి సమృద్ధినిచ్చి ఇంకా దానిని అభివృద్ధి చేసేటటువంటి దేవుడు. ఈ భాగాన్ని మనము ఈ యొక్క టైటిల్ చదివేటప్పుడే ఆ దేవుడు ఎంత గొప్ప పని చేసేవాడో మనకు బాగా అర్థమైపోయింది. యేసుప్రభుల వారి సేవ చేస్తున్నటువంటి 3.5 సంవత్సరముల వ్యవధిలో ఆయన చాలా అద్భుతాలు చేశాడు, చాలా సూచక్రియలు చేశాడు. మనకు ఏం అవసరమో కొన్ని క్రియలు మాత్రమే గ్రంథంలో రాయబడ్డాయి. అందులో మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 19వ వచనంలో మరి జనసమూహం అంతా ఆయన వెంబడిస్తూ ఉన్నారు. వారందరికీ చెప్పాడు, శిష్యులకు చెప్పాడు, వీరందరినీ చక్కగా పచ్చిక మీద కూర్చోబెట్టాడని ఆజ్ఞాపించాడు. అప్పుడు 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు జనులకు వడ్డించారు. శిష్యులు తినలే, జనులకు వడ్డించేశారు. చూసారా? వడ్డించిన తర్వాత 20వ వచనంలో వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలు పిల్లలు గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు తిన్నారు. ఇంకా స్త్రీలు పిల్లలను లెక్కేసుకుంటే ఎన్ని వేల మంది తెలియదు. 20 సంవత్సరంలో పైబడిన పురుషులను లెక్కేస్తేనే వారే 5,000 మంది. వారి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఆకాశం వైపు వాటిని ఎత్తి దేవుని దగ్గర ప్రార్థన చేసి శిష్యులకు ఇస్తే శిష్యులు 5,000 మంది పురుషులకు వడ్డించారు, మరి స్త్రీలకు పిల్లలకు వడ్డించారు. ఎన్ని వేల మందికి వడ్డించారో తెలియదు, కానీ చిట్ట చివరికి మాత్రం మిగిలిన ముక్కలు మాత్రం 12 గంపలు ఎత్తారు. ఇది ఎలా సాధ్యం? బైబిల్ చెప్తుంది. బైబిల్లో ఒక మాట వ్రాయబడిందంటే ఇంకా దానికి ఇంకా తిరుగుండదండి. నా యేసు చేసే కార్యం వర్ణనాతీతం, ఇంతే, ఇలాగే అని మనం చెప్పలేమండి. ఆయన ఎంత గొప్ప కార్యాన్న సులువుగా చేయగలడు. ఈ మాట చదువుతుంటే మనకి ఇది ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ నా దేవుడికి మాత్రం సమస్తము సాధ్యం. కేవలం పురుషులు 5,000 మంది తిన్నారంటే అది 2 రొట్టెలు 5 చేపలను, 5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది పురుషులు తినగా, ఇంకా ఒకవేళ 5,000 మందికి 5,000 మంది స్త్రీలు అనుకుందాం. మరి పిల్లలు లెక్కేసుకుంటే మరి ఎన్ని వేల మంది తిన్నారో తెలియదు, కానీ దేవుడు మాత్రం అద్భుతమైనటువంటి కార్యముని చేశాడు. మిగిలిన ముక్కలు 12 గంపలు ఎత్తిరి. చూసారా? అద్భుతములో అద్భుతం అన్నమాట ఇది. ఇంతమంది తినటం ఒక అద్భుతము, మిగిలినవి ఇన్ని గంపలు ఎత్తటం అనేది అద్భుతములో అద్భుతము కదా. అదేవిధంగా మత్తయి 15:36లో 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞత చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చిన శిష్యులు జనసమూహమునకు వడ్డించారు. 37వ వచనం వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపలు ఎత్తారు. ఇక్కడ 7 గంపలు ఎత్తారు. మరి తిన్నటువంటి వారు స్త్రీలు పిల్లలు గాక ఎంతమంది? 4,000 మంది పురుషులు తిన్నారు. 4,000 మంది పురుషులు తిన్నారు, స్త్రీలు పురుషులు కాకుండా. మిగిలినవి 7 గంపల నుండి ఎత్తారు. ఇది కూడా అద్భుతంలో అద్భుతమే కదండి. అన్ని వేల మంది తినటమే అద్భుతమైతే మరి ఇన్ని గంపలు కూడా మరి నిండిపోయే విధంగా అవి ఇంకా మిగిలిపోవటం అనేది అది అద్భుతంలో అద్భుతం. ప్రియ దేవుని బిడ్డ, ఇంతవరకు దేవుడి నీ జీవితంలో అద్భుతాలు మాత్రమే నువ్వు గమనించుండొచ్చు. ఈ రోజు నుండి అద్భుతంలో అద్భుతాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు కదా. అయితే నువ్వు దేవుని దగ్గరికి రా, ప్రభు పైన ఆధారపడు, నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. అద్భుతములో అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. ప్రభు కృప నీకు తోడయుండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 944585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరి ఒకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.